సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఎపిక్స్ అకాడమీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై +2 అండ్ వెయిటింగ్ టు జాయిన్ బీటెక్. సో ఈరోజు మన న్యూ వీడియోకి అయితే వద్దాం. నథింగ్ బట్ ఫేజ్ 2 గురించి డీటెయిల్గా ఇంకొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ 5 టాపిక్స్ తెలుసుకుందాం మొత్తం. ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అండ్ అలాగే హౌ టు చెక్ వెదర్ వీ గెట్ ఏ సీట్ ఆర్ నాట్ అండ్ ర్యాంక్ వర్సెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ స్టెప్స్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ డూ ఇఫ్ వీ డోంట్ వాంట్ టు గో ఫర్ సెకండ్ ఫేజ్ ఆర్ సబ్సిక్వెంట్ ఫేజ్. అంటే మనం ఫస్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి. అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్, హౌ టు గివ్ ఆప్షన్స్ అనే దాని గురించి అయితే తెలుసుకుందాం సెకండ్ పాయింట్ వచ్చేసరికి. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనమైతే హౌ టు చెక్ వెదర్, మనకి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కాలేజ్ ఎక్స్, ఈ కాలేజ్ ఎక్స్లో మనం పెట్టుకునే ఆప్షన్స్లో ఏ పర్టికులర్ ఆప్షన్స్ అయినా మనం ఏ ఆప్షన్స్ పెట్టుకున్నా వెదర్ మనకు ఆ ఆప్షన్ వస్తుందా రాదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే నెంబర్ 4, పలానా ర్యాంక్ ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది, ఒక 6K ర్యాంక్ వచ్చింది, అప్పుడు నేను ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి. అలాగే నాకు ఒక 60K వచ్చింది, నేను ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. నాకు ఒక 120K అంటే 1,20,000 వచ్చింది, నేను ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. ఇదే దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే నాకు వచ్చేసరికి నాకు కాలేజ్ వచ్చింది, నేను ఆ కాలేజ్లో జాయిన్ అయిపోతాను, నాకు నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు, ఇప్పుడు నేనైతే ఏం చెయ్యాలి ఇదే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ అయితే మీకు ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. అండ్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనకైతే పేపర్లో కనుక మనం క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు చూసుకుంటే మనకి 1,81,000 సీట్స్ అనేవి అయితే ఉన్నాయి టోటల్గా కన్వీనర్ కోటాలో అని అయితే మనకు చెప్పారు. బట్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ తర్వాత మనం కనుక చూస్తే మనకి టోటల్గా ఉన్నవి 1,36,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి అంటున్నారు. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇలాగా అయితే మిగతా సీట్స్ ఇక్కడ ఒక ఇంకా 40,000 అప్రాక్సిమేట్గా 40K సీట్స్ ఏమయ్యాయి అనే డౌట్ అనేది చాలామందికి రావచ్చు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే ఏంటి అంటే మనకి ఎలా లేదన్నా ప్రతి కాలేజ్, ఇప్పుడు ఎక్స్ అనే కాలేజ్ ఉంది, దాని దగ్గర టోటల్గా అన్ని బ్రాంచెస్ కలుపుకొని ఆల్ బ్రాంచెస్ కలుపుకొని ఒక 3K సీట్స్ మాత్రం ఉన్నాయి టోటల్గా. అన్ని కలుపుకొని అన్ని బ్రాంచెస్ కలుపుకొని 3K, దాని దగ్గర మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయి, 5 బ్రాంచెస్లో 3K సీట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు తన ఇష్టం. ఆ 3K కన్వీనర్ కోటా సీట్స్ ఉన్నాయి, మొత్తం దాంట్లో 5K సీట్స్ ఉండగా 2K మనకి మేనేజ్మెంట్ కోటా పోతే 3K కన్వీనర్ కోటా ఉంది. ఇప్పుడు ఆ 3K ఆ కాలేజు కన్వీనర్ కోటాలో పెట్టాలి, కానీ అది తన ఇష్టం. ఆ 3K కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్లో పెడతాదా లేదా ఒక 2.9K ఫస్ట్ ఫేజ్లో పెట్టి మిగతా 0.1K సెకండ్ ఫేజ్లో పెడతాదా అనేది తన ఇష్టం. చాలా కాలేజెస్ ఏం చేస్తాయి అంటే దాని దగ్గర ఇప్పుడు 50 కాలేజెస్ ఉంటే, అదే 50 సీట్స్ ఉంటే ఒక 45 to 48 మాత్రమే తనైతే ఆ పర్టికులర్ బ్రాంచ్లో అయితే పెడుతుంది. మిగతా 2 సీట్స్ ఉంచుతుంది సెకండ్ ఫేజ్కైనా. ఆర్ఎల్ సెకండ్ ఫేజ్లో ఫిల్ అవ్వకపోతే లాటరల్ ఎంట్రీస్ ఏవైతే ఈసెట్ రాసి వస్తారో వాళ్ళ కోసం మిగతా 2 సీట్స్ అనేవి ఉంచుతాయి. అలాగా పర్టికులర్గా ఒక 5 బ్రాంచెస్ ఉంటే 5 2s 10 సీట్స్ అనేవి అది దాచుకుంటుంది. అవి కన్వీనర్ కోటాలో పెట్టాలి, కానీ అది సెకండ్ ఫేజ్లో పెడుతుందా ఈసెట్ కౌన్సిలింగ్లో పెడుతుందా అనేది ఆ కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క ఇష్టము. ఇదైతే మీకైతే క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మన దగ్గర ఇంకా 1,36K సీట్స్లో 36 lakh సీట్స్లో మనకైతే 1,19,000 అన్నట్టున్నారు. 1,19,000 సీట్స్ ఫిల్ అయిపోయి అని అయితే అన్నారు అనే న్యూస్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనకున్న బ్యాలెన్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక రఫ్గా ఒక 20K సీట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అన్ని కాలేజెస్ ఒక 2 సీట్స్ యాడ్ చేసి ఒక 10K సీట్స్ యాడ్ అయితే మనకున్నవి 30K సీట్స్. దాంట్లో ఒక 10K అనేవి
ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి తీసేస్తే మనకు మిగిలేవి అప్రాక్సిమేట్లీ మనకైతే ఉండేవి 20K సీట్స్ గ్యారంటీగా ఉంటాయి. 20K సీట్స్లో ఇఫ్ మీ ర్యాంక్ వచ్చేసరికి 20K బిలో ఉంటే ఆర్ఎల్స్ ఇంకా 18K 16K ఎనీ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను నేను. 15K 16K 7,700 ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక 50 కనుక ఒక 50 to 60 ఆప్షన్స్ కనుక మీరు కనుక పెట్టుకుంటే మీకు గ్యారంటీ వన్ ఆఫ్ ద కాలేజ్ తగులుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా తగలాలి అంటే ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ ఎప్పుడు పెట్టినా అది సెకండ్ ఫేజ్ కాదు థర్డ్ ఫేజ్లో పెట్టినా మీరు అనుకున్న కాలేజెస్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటారు. అండ్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మీరైతే మ్యాక్సిమం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ టాప్ కాలేజ్, ఆ తర్వాత దానికంటే కొంచెం తక్కువ ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో అయితే రాసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ సిఎస్సీలన్నీ ఫిలప్ చేయాలి. చాలామంది డౌట్ అంటే పడుతున్నారు, ఎలాగా అంటే సిఎస్సిలో సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోతాయి కదా అంటే, నేను మీకు ఆల్రెడీ అదే చెప్పాను. ఎలా లేదన్నా ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ మీద +2 ఆర్ +3 సీట్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. కాలేజ్ వాళ్ళు యాడ్ చేస్తారు. +2 ఆర్ +3 సీట్స్. +5 అనేది నేను చెప్పను, +2 ఆర్ +3 సీట్స్. ఇఫ్ అదే చెప్తున్నారు మీది ఒక 20K బిలో ర్యాంక్ అయితే డోంట్ వరీ, ఒక్క సీట్ మిగిలిన ఆ సీట్ మీకు వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా హైగా ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే పడద్దు. ఇప్పుడు ఎలా ఫిలప్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ సిఎస్సి అనేవి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్స్, ఐటీ, నెక్స్ట్ ఈసీఈ. ఇఫ్ మీ ర్యాంక్ 20K బిలో అయితే దీస్ 4 ఆర్ ఎనఫ్. మీరు ఖచ్చితంగా పర్టికులర్గా ఒక కాలేజ్లో అయితే ఖచ్చితంగా ఒక సీట్ అనేది మీరు గ్రాప్ చేసుకోగలరు. నో డౌట్ ఇన్ ఇట్. సిఎస్సి పెడతారు, తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్ పెడతారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్లో చెప్తే, ఎక్స్ అనే కాలేజీలో సిఎస్సి పెడతారు, అదే ఎక్స్ అనే కాలేజీలో సిఎస్సి ఏఐ పెడతారు, అదే ఎక్స్ అనే కాలేజీలో సిఎస్సి ఏఐఎంఎల్ పెడతారు, ఇప్పుడు అదే ఎక్స్ అనే కాలేజీలో ఐటీ పెడతారు. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో వై పెడతారు, అలా వై కాలేజెస్ పెడతారు, అలా జెడ్ కాలేజెస్ పెడతారు. మీరు 3A పెడదాం అనుకుంటున్నారు, ఈ 3A టాప్ అనుకుంటున్నారు. ఇప్పుడు అవే కాలేజెస్ మళ్ళీ ఎక్స్ అనే కాలేజీలో ఈసీఈ పెడతారు, వై అనే కాలేజీలో ఈసీఈ పెడతారు, జెడ్ అనే కాలేజీలో ఈసీఈ పెడతారు. ఇది మీరు పెట్టుకోవాల్సిన ప్యాటర్న్. ఇలా పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రయారిటీ సిఎస్సికి ఇచ్చారు. ఇఫ్ మీరు పెట్టుకున్న కాలేజీలో సిఎస్సి ఖాళీగా ఉంటే ఫస్ట్లోనే వచ్చేస్తుంది, లేదా నెక్స్ట్ స్టెప్కి వస్తుంది, లేదంటే ఆ నెక్స్ట్ ఈసీఈకి వస్తుంది. అండ్ ఇదైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వెదర్ మనకు ఆ సీటు వస్తుందా రాదా. ఇప్పుడు మనం కనుక ఇప్పుడు మన స్క్రీన్ మీద నేను పోర్టల్ అయితే ఓపెన్ చేశాను. దీంట్లో ఏపీ ఎంసెట్ పోర్టల్ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు కావాల్సినవి 2 మెయిన్ లింక్స్ అనమాట. ఫస్ట్ లింక్ వచ్చేసరికి ఈ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్, అండ్ అలాగే సెకండ్ లింక్ వచ్చేసరికి కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఈ 2 లింక్స్ అయితే మనకు మెయిన్ కావాలి. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలో మనమైతే చూద్దాం. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్లోకి వెళ్దాం. అక్కడ ఏదో కాలేజ్, సపోజ్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాన్ని అయితే క్లిక్ చేద్దాం. అక్కడ మనకైతే సిఎస్సికి కన్వీనర్ కోటాలో ఉన్న సీట్స్ 96, సిఎస్సి కన్వీనర్ కోటాలో ఉన్నవి 96 సీట్స్ ఉన్నాయి. అలాగే దాని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసరికి మనకైతే ఏసీఈఈ. ఇప్పుడు మనం అదే దాంట్లో ఎన్ని సీట్స్ ఫిలప్ అయ్యాయో చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ లాస్ట్లో కనుక చూస్తే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్లో 96 ఎంట్రీస్ అని అయితే మనకైతే ఉంది. మనకు బ్యాలెన్స్ ఉన్నవి మనకి మొత్తం టోటల్ 96 అయితే ఉన్నాయి. ఇక 96 అనేవి అయితే కంప్లీట్ అయిపోయి. సో మీరు ఈ కాలేజ్లో పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలాగే మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక బీసీఏ స్టూడెంటు, మీకు వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి 3K, బట్ మీరు ఈ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అంటే యూ కెన్ ట్రై. ఎందుకు అంటే ఒక బీసీఏ స్టూడెంట్కి లాస్ట్ టైం అయితే ఫస్ట్ ఫేజ్లో మనకి 1,61,000 వరకు వెళ్ళింది.
ఈ ఒక్క సీటు. ఫర్ సపోజ్ ఎనీ వన్ ఆఫ్ ద బీసీఏ స్టూడెంట్ కానీ ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్దాము అనుకుంటే మీరే వాళ్ళకి కనిపించే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు ట్రై చేయొచ్చు, బట్ దీన్ని మాత్రం మీరు ఒక 10th ఆర్ ఒక 15th ప్లేస్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో కాలేజ్ని చూద్దాం. మళ్ళీ మన ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మన ఏడిఐటి టెక్కలి ఐటమ్ని అయితే చూద్దాం, క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి సిఎస్సిలో ఉన్నవి 240 సీట్స్ అయితే ఉన్నాయి. మీరు కరెక్ట్గా స్క్రీన్ మీద చూసుకుంటే సిఎస్సిలో ఉన్న 240 సీట్స్. ఇప్పుడు మనం ఎన్ని ఫిల్ అయ్యాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే 240లో ఇక్కడ కనుక మీరు కనుక చూస్తే 237 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇంకా మీకైతే 3 సీట్స్ అనేవి అయితే బాకీ ఉన్నాయి. అండ్ మీరు ఒక ఓసీ స్టూడెంట్, ఒక 11K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ ర్యాంక్ మీద క్లిక్ చేస్తారు, క్యాస్ట్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు క్యాస్ట్ల విధంగా ర్యాంక్ అనేది ఆర్డర్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఓసీ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో వెళ్తారు. ఓసీ స్టూడెంట్స్ బీసీడీ ఓసీ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. మీకు నేను చెప్పిన విధంగా మీకు ఒక 11K ర్యాంక్ వచ్చి ఉంటే, మీకు ఒక 11K ర్యాంక్ అయితే ఆల్రెడీ ఇక్కడ కనుక చూస్తే ఒక ఓయూ రీజియన్లో ఒక అతనికి ఆల్రెడీ ఇక్కడ 21,697 వరకు అయితే వెళ్ళింది. మీకు 11K, ఇంకా 3 సీట్స్ బాకీ. సో మీరు 1 to 5 ఆప్షన్స్లో కనుక ఈ కాలేజ్ పెట్టుకుంటే మీరు ఈ కాలేజ్ గ్రాప్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఇలాగా డిఫరెంట్ కాలేజెస్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అలా రాసుకొని మోస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్, కొన్నిట్లో 900 సీట్స్లో ఓన్లీ 870 ఆర్ఎల్స్ 880 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యి ఇంకా 20 సీట్స్ 30 సీట్స్ బ్యాలెన్స్ ఉన్న కాలేజెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే అవి అలా వచ్చాయి అంటే సెకండ్ ఫేజ్ కాకుండా ఫస్ట్ ఫేజ్లోనే దాని దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తేనే అలాగవుతాయి. కాబట్టి అలాంటివన్నీ మీరు ఈ 1 to 5 ఆర్డర్లో రాసుకుంటే మీకు గ్యారంటీ గ్రాప్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం చూడాల్సింది ర్యాంక్ వర్సెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. 10K, 20K, 30K ముందు చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ 50K, 80K, 1 lakh చెప్తాను. 10K వస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే ఒక మంచి సీట్ అనేది అయితే వచ్చి ఉంటుంది. సెకండ్ దానికి వెళ్దాం అనుకుంటున్నారు కానీ మీరు పెట్టాల్సింది 10 to 12 ఆప్షన్స్ మాత్రమే. అవి కూడా మీరు సిఎస్సిలో పెట్టాలి, నో అదర్ చాయిస్. ఇప్పుడు మనం 20K చూస్తే 20K కూడా మీకు ఆల్రెడీ సీట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇది 120 కాదు, 10 to 20. ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చి 10 to 12 ఇది 10 to 12 ఆప్షన్స్. మీకు ఆల్రెడీ 20K అంటే మీకు కూడా ఒక సీట్ వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు పెట్టాల్సింది 10K కంటే కొంచెం డిఫరెంట్ కాబట్టి మీరు పెట్టాల్సింది 20 to 50 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 30K 50 to ఒక 80 ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మీకు కేటగిరీ ఆర్ఎల్స్ లోకల్ ర్యాంక్ గేమ్ ఆడడం అయితే స్టార్ట్ అవుద్ది. ఒక 25K తర్వాత నుంచి మీకు ఒక కేటగిరీ ర్యాంక్ గేమ్ ఆడడం అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 50K, 80K, 100K అయితే మీరు ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అయితే, మీకు ఫర్ సపోజ్ మీ ర్యాంక్ వచ్చేసరికి 50K అయితే మీరు ఇవ్వాల్సింది ఒక 90 to 120 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. 80K అయితే మీరు 120 to 200 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి, 200 ఆప్షన్స్ ఇవ్వాలి. 100K అయితే 150 to 300 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. అండ్ మీరు ఇంకోటి, మీరు 100K కంటే అబోవ్ అయితే నా మాట విని ప్రీవియస్గా అలాట్ అయిన కాలేజ్లోనే జాయిన్ అయిపోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసియండి. ఎందుకు అంటే మీకైతే చాలా 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 కష్టం సెకండ్ ఫేజ్లో రావడం. 100K అయితే 100K అబోవ్ అయితే ర్యాంక్ మీదైతే. బట్ నేను ఇంకా వెళ్దాము నాకు సీట్ కూడా రాలేదు అనే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడతాను ఈ నెక్స్ట్ ఈ పాయింట్ తర్వాత. మీ 100K అయితే మీరు ఇవ్వాల్సినవి 300 to 400 ఆప్షన్స్.
ఆప్షన్స్కి కాలేజెస్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్. ఒక ఆప్షన్ అంటే ఒక పర్టిక్యులర్ కాలేజ్లో ఒక పర్టిక్యులర్ బ్రాంచ్ని ఒక ఆప్షన్ అంటారు. కాలేజ్ అంటే అన్ని బ్రాంచెస్ కలిపితే ఒక కాలేజ్, ఒక పర్టిక్యులర్ కాలేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, జీవీపీ అనేది ఒక కాలేజ్. దాని జీవీపీలో కెమికల్ ఆర్ఎల్స్ మెకానికల్ అనేది ఒక ఆప్షన్. అలాగా జీవీపీలో 8 బ్రాంచెస్ ఉంటే మీకు 8 ఆప్షన్స్ కౌంట్ అవుతాయి, నాట్ 1 కాలేజ్. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కాలేజెస్ పెట్టాలి అంటే ఇన్ని కాలేజెస్ పెట్టాలి అని ఉండదు. మీరు ఎన్ని ఆప్షన్స్ పెడతారో అంత మంచిది. అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఎక్స్ అనే కాలేజ్లో 5 బ్రాంచెస్ ఉంటే మీకు 5 ఆప్షన్స్ అవుతాయి. అండ్ వై అనే కాలేజ్లో 7 బ్రాంచెస్ ఉంటే 7 ఆప్షన్స్ అవుతాయి. అప్పుడు మీకు ఎంత అవుతాయి? టోటల్ 12 ఆప్షన్స్ అవుతాయి. మీకు 12 కాలేజెస్ కౌంటా? కాదు, 2 కాలేజెసే. బట్ ఆప్షన్స్ ఎన్ని? 12 ఆప్షన్స్. అది మీరు ఒక ఆప్షన్కి ఒక కాలేజ్కి డిఫరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే, అసలు నాకు ఫస్ట్ దాంట్లో సీటే రాలేదు అంటే, మీకు రాలేదు అంటే మీది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 120K అరౌండ్ ర్యాంక్ అయితేనే మీకు రాదు. మ్యాక్సిమం వస్తుంది వాళ్ళకు కూడా, బట్ రాలేదు అంటే మీరు మీ ర్యాంక్కి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోలేదు అని. ఒక సేఫ్గా సెకండ్ దాంట్లో 300 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి, నాకు సెకండ్ స్టెప్ అంటే నెక్స్ట్ ఫర్దర్గా నేను ఎటువంటి రౌండ్స్కి వెళ్ళాలనుకోవట్లేదు, ఇదే దాంట్లో జాయిన్ అయిపోతాను అనుకుంటే, ఇవాళ 20th డేట్, 19th అంటే నిన్నటి నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు మీ ఒరిజినల్ సబ్మిట్ చేసియొచ్చు, నో ప్రాబ్లం. ఒరిజినల్ సబ్మిట్ చేసి హాస్టల్లో జాయిన్ అయిపోయి మీరైతే క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. దానికి చెప్పుకోవడానికి మరేం ఉండదు. జస్ట్ మీరైతే డైరెక్ట్గా వెళ్ళి క్లాసులకి వెళ్ళి కూర్చోడమే, అంతే, దట్స్ ఇట్. అండ్ ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు మొత్తం అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రేపైతే నేను కొన్ని పర్టికులర్ కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచ్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తేనే మనమైతే ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతాం. అండ్ బై ద వే మనమైతే మన 150 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే 150 సబ్స్క్రైబర్ని 200 సబ్స్క్రైబర్స్ కూడా చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.